మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. రీసెంట్ గానే నేను మా వదిన కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను కదండి. చాలా మంది బ్యాగ్ బాగుంది అలా అని కూడా కమెంట్ చేశారు. చాలా మంది లింక్ ఇవ్వమని కూడా అడిగారు. బేసిక్ గా నేను ఆ బ్యాగ్ డైరెక్ట్ గా షాప్ కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసి కొన్న బ్యాగ్ అనమాట. అక్కడ దానిపైన ఉన్న ఎంఆర్పి ప్రైస్ కన్నా 30% డిస్కౌంట్ కి నాకు ఆ బ్యాగ్ ఇచ్చారు. సో బ్యాగ్ బాగుంది, పెద్ద బ్యాగ్, ల్యాప్టాప్ కూడా పట్టేస్తుంది, లార్జ్ సైజు, తను ఇంకేమన్నా థింగ్స్ పెట్టుకోవాలనుకున్నా అన్ని సరిపోతాయి అని చెప్పి నేను వెంటనే అది తీసుకున్న. కలర్ కూడా చాలా బాగుంది అండి. దానిలో యాక్చువల్గా 2 షేడ్స్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఈ కలర్ ఆనియన్ పింకే బాగా నచ్చింది అనమాట. సో అందుకని అదే తీసుకున్నాను. ఎప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేశానో చాలా మంది ఆ లింక్ ఇవ్వండి అని అంటే, అది బ్రాండెడ్ స్టఫే కదా, మనకి షాప్ లో ఏవైతే ఉంటాయో ఆన్లైన్ లో కూడా ఉంటాయి అమెజాన్ లో. సో అందుకని ఒకసారి అమెజాన్ లో చెక్ చేశాను, లింక్ అడిగారు కదా అని చెప్పి చెక్ చేసి సేమ్ బ్యాగ్ అమెజాన్ లో కూడా ఉంది. బట్ టు మై సర్ప్రైజ్ ఇంకా తక్కువ ప్రైస్ కే ఉందన్నమాట. నేను అక్కడ పే చేసిన దానికన్నా కూడా తక్కువ ప్రైస్ కే ఉంది. అబ్బా, ఒక్కసారి ఆన్లైన్ లో చెక్ చేయలేదే నేను అమెజాన్ లో అని అనుకున్నాను. ఎందుకంటే ఏదైనా ప్రోడక్ట్ మనకి పలానా చోట ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది, దానికి మనం యాక్సెసిబుల్ గా ఉన్నాము అని తెలిసినప్పుడు మనం ఎక్కువ పెట్టేసామే అని బాధ వచ్చేస్తుంది కదా, అలాగా. సో మీకు ఎవరికైనా సరే ఆ బ్యాగ్ నచ్చి మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే అమెజాన్ లో చూడండి ఒకసారి. ఆ లింక్ షోరూమ్ లో ఇచ్చిన దానికన్నా కూడా తక్కువ ప్రైస్ గా ఉందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్ అండి, చాలా వరకు బ్రాండ్స్ నేను రీసెంట్ టైమ్స్ లో కొద్దిగా చూసినప్పుడు ఒక 2-3 months గా నేను బాగానే తిరిగాను షాపింగ్ కి అవి ఇవినని, అంటే బ్రాండెడ్ షాప్స్ కి. సో అప్పుడు నాకు చూసి అర్థమైన దాన్ని బట్టి ఏంటంటే దానికన్నా కూడా అమెజాన్ లో ఇంకా తక్కువ ప్రైస్ కు ఉన్నాయి చాలా మటుకు ప్రోడక్ట్స్ అని చెప్పి. ఐ డోంట్ సే ఎవ్రీ ప్రోడక్ట్, బట్ చాలా మటుకు ప్రోడక్ట్స్ అయితే డైరెక్ట్ గా షోరూమ్ లో చూసిన దానికన్నా కూడా అమెజాన్ లో ఇంకా తక్కువ ప్రైస్ కే ఉన్నాయి. లైక్ నేను బీబా చూసాను, పూమా చూసాను, డబ్ల్యూ చూసాను, వీటన్నిటిలో కూడా షోరూమ్ లో కన్నా కూడా అమెజాన్ లో తక్కువ ప్రైస్ కు ఉన్నాయి. సో అందుకని ఇన్ కేస్ మీరు ఎవరైనా అలాగా చూస్తున్నట్లయితే కనుక బ్యాగ్ అయితే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అలాగే ఇవి కాకుండా రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన మరొక ప్రోడక్ట్ ఈజ్ వాచ్ అండి. అంటే నేను జనరల్ గా వాచ్లు పెట్టుకోను, మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు వాచ్ పెట్టుకోను, బట్ ఎప్పుడైనా మా చెల్లి వచ్చినప్పుడు మాత్రం దాన్ని వాచ్ పెట్టుకుంటూ ఉంటా. ఎప్పుడో ఇంజనీరింగ్ చదివేటప్పుడు వాచ్ పెట్టుకునేదాన్ని, అప్పుడు వదిలేసా, మళ్ళీ వాచ్ అనేది పర్చేస్ చేయలేదు ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడు ఏంటంటే మా చెల్లికి ఎలా అంటే ఒకటే ఉండి మంచిది ఉండాలి అన్నట్లు ఉంటుంది అనమాట. సో మా చెల్లి శారీస్ పైకి అయితే ఒక వాచ్, జీన్స్లు వాటికి అయితే ఒక వాచ్, స్పోర్ట్స్ వాచ్ లాంటిది, ఇవి 2 పెట్టుకుంటది. సో చెల్లి వచ్చినప్పుడల్లా దాని వాచ్ నేను పెట్టేసుకుంటూ ఉంటా అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఓకే ఒక వాచ్ అయితే తీసుకుందాము, చాలా రోజులు అయింది కదా. అండ్ ఇప్పుడు అన్ని శారీస్ పైకి మొత్తం బ్యాంగిల్సే సూట్ అవుతాయి అని ఏమి ఉండదు. మనకి ఇప్పుడు కొన్ని స్టైలిష్ శారీస్, కొన్ని డిజైనర్ శారీస్ వాటికి ఒక వాచ్ అండ్ ఒక కడా లాంటిది, ఒక బ్రేస్లెట్ లాంటిది పెట్టుకున్నా బాగుంటుంది. వాచ్ ఇప్పుడు అన్నిటి మీదకి పెడుతున్నారు, నాట్ జస్ట్ ఫర్ జీన్స్ ఆర్ చుడీదార్, శారీస్ పై కానివ్వండి, లెహంగాస్ పైన కూడా పెట్టేస్తున్నారు. అంత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వస్తుంది అనమాట. ఇదివరకు అంతా వాచ్లన్నీ బాగా పెట్టిన వాళ్ళు, వన్స్ స్మార్ట్ ఫోన్స్ రాగానే వాచ్లన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. బట్ ఇప్పుడు మళ్ళీ వాచ్లన్నీ కూడా ట్రెండ్ లోకి వస్తున్నాయి అనమాట. చాలా మంది వాచ్లు పెట్టుకుంటున్నారు. సో నేను కూడా ఒక వాచ్ తీసుకోవాలని అనుకున్నాను. డైరెక్ట్ గా షోరూమ్కి వెళ్ళి చూసాను, మాకు ఇక్కడ దగ్గరలోనే ఫాజిల్ ఉందనమాట. సరే కొంటున్నాం కదా, మంచి బ్రాండెడ్ కొందాము అని అనుకున్నాను. అందుకని ఫాజిల్ కి వెళ్ళాను. ఫాజిల్ లో యు నో హౌ ద ప్రైజెస్ ఆర్, అన్ని కూడా 12,000, 15,000 అట్లా ఉన్నాయన్నమాట. ఎంత డిస్కౌంట్ అని అంటే 20%, 30% అని అంటున్నారు. సో నేను అక్కడ చూసా, కొన్ని ట్రై చేసిన తర్వాత వచ్చి మళ్ళీ ఆ ఫోటోలను అమెజాన్ లో పెట్టి సెర్చ్ చేసా అండ్ ఐ ఫౌండ్ ద వాచ్ విచ్ ఐ వాంటెడ్. అదే ఇప్పుడు మీకు చూపించేస్తాను, ఎదిగోండి. సో దిస్ ఈజ్ మై న్యూ ఫాజిల్ వాచ్. అది ఇలా బాక్స్ లో వస్తుంది అనమాట. అండ్ ఇది ఓపెన్ చేస్తే దీంట్లో ఒక బుక్లెట్ వచ్చిందండి. ఇదిగోండి, ఇంతలా బుక్లెట్ అనమాట. ఇన్ని పేజీలు ఉన్నాయి ఇందులో, దీని గురించి అంత డీటెయిల్స్ అవి ఇవి ఏవేవో, చైనీస్ భాష, ఆ భాష, ఇంగ్లీష్ భాష, ఏవో సర్వ భాషల్లోనూ ఇది ఒక పెద్ద బుక్లెట్ వచ్చింది. వాచ్ కింద పెద్ద బుక్లెట్ అనుకున్నాను, ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు బ్రాండెడ్ వాచ్ కొనలేదండి. అంటే ఫాస్ట్ ట్రాక్ ఇట్లాంటి ఎప్పుడో కొన్నా కానీ ఇట్లాంటి మరి ప్రీమియం రేంజ్ అయితే ఎప్పుడు కొనలేదు. సో దిస్ ఈస్ ద వాచ్. నేను శారీస్ అండ్ డ్రెస్సెస్ పైకి సూట్ అయ్యే విధంగా, ఇప్పుడంతా రోజ్ గోల్డ్ ట్రెండ్ అవుతుంది కదా బాగా, సో రోజ్ గోల్డ్ విత్ స్టోన్స్ తో ఉన్న వాచ్ తీసుకున్నాను. ఇదిగోండి. సో దిస్ ఇస్ ద వాచ్, సింపుల్ రోజ్ గోల్డ్ వాచ్, చుట్టూ ఇలాగా వైట్ స్టోన్స్ వచ్చినాయి.
అండ్ ఇలా అనలాగ్ డయల్ తోటి ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇదంతా కూడా ఇలా జాలీ డిజైన్ లాగా వస్తుంది. బెల్ట్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అండ్ ఈ డైల్స్ లో అండ్ ఈ స్టోన్స్ లో అన్నిట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అన్ని చూసిన తర్వాత నా రిస్ట్ కి అంటే నేను డైరెక్ట్ గా షోరూమ్ లో కూడా చూసా కాబట్టి పెట్టుకుంటే నాకు ఇది బాగుంది అని అనిపించింది. అండ్ దిస్ గోస్ వెరీ వెల్ విత్ శారీస్, డ్రెస్సెస్ ఏదైనా సరే. అండ్ కంప్లీట్ ఇలా రోజ్ గోల్డ్ కలర్ లో ఉంది కాబట్టి పార్టీ వేర్ కూడా బాగుంటుంది అని అనిపించింది. సో ఇది తీసుకున్నాను అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. చాలా రోజుల తర్వాత అంటే మనం రెగ్యులర్ గా కొనే వాటికన్నా కూడా ఎప్పుడైనా ఇట్లా రేర్ గా కొనేది స్పెషల్ కదా ఎంతైనా. సో ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. ఈ వాచ్ అయితే నాకు 7,000 రూపీస్కి వచ్చిందండి. నాకు డైరెక్ట్ గా షోరూమ్ లో అడిగితే దీని ప్రైస్ అయితే 12,000 ఉంది. దానిపైన కొద్దిగా డిస్కౌంట్ పోను స్టిల్ 8,000 చేంజ్ కల్లా పడుతుందని అన్నారు. బట్ అమెజాన్ లో నాకు 7,000కి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 1,400 వరకు నాకు ఇంకా తక్కువ ప్రైస్ కి వచ్చింది అనమాట. సో ఈ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా నాకు నేను గిఫ్ట్ చేసుకున్నాను అనమాట ఫాజిల్ వాచ్. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎప్పుడు ఫాజిల్ అని వినడమే తప్ప ఇంతవరకు ఎప్పుడు పర్చేస్ చేయలేదు. సో దిస్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ బ్రాండెడ్ వాచ్ అని చెప్పచ్చు. అఫీషియలీ బ్రాండెడ్ వాచ్ ఫాజిల్ అని. అండ్ అలాగే అమెజాన్ లో మనకి చాలా రకాల జ్యువెలరీస్ కూడా ఉంటాయండి. సిల్వర్ జ్యువెలరీ కూడా అంటే ఎవ్రీడే యూసేజ్ కి అలాగే సిల్వర్ జ్యువెలరీ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. అనుష్క శర్మ ఇవన్నీ ఫొటోస్ అవన్నీ వచ్చి సో ఒక్కసారి సిల్వర్ జ్యువెలరీ కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఒక చిన్న ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను. విచ్ ఆర్ దీస్, ఇదిగోండి సిల్వర్ జ్యువెలరీ. ఇది ఇక్కడ చూసారా అనుష్క శర్మ సైన్ చేసి మరి ఉంది ఇదిగోండి. అండ్ ఆ ఇయర్ రింగ్స్ చిన్నవి ఇట్లా అన్నమాట. ఇదిగోండి జస్ట్ ఇలా ఒక హుక్ లా వచ్చి ఒక పర్ల్ హ్యాంగ్ అవుతుంది దీనికి. అంటే హ్యాంగ్ అంటే ఇట్లా వేలాడడం కాదు, కింద ఎండ్ లో ఒక పర్ల్ వచ్చింది. ఇంతే చిన్నవి అనమాట. జనరల్ గా వెస్టర్న్ వి టీ షర్ట్స్ అట్లాంటివి వేసుకున్నప్పుడు చిన్న చిన్న స్టడ్స్ ఎక్కువ పెడుతూ ఉంటాను నేను. సో ఇది కూడా అలాగా స్టడ్ లాగా అనిపించింది. చాలా చిన్నగా ఉంటుంది. మీకు కనిపిస్తుందా? పెట్టుకొని చూపిస్తాను ఉండండి. చూసారు కదా ఇలా చిన్నగా వచ్చింది అన్నమాట ఒక పర్ల్ వచ్చి. జస్ట్ ఇలా హుక్కే కాబట్టి వెరీ ఈజీ టు వేర్. జస్ట్ ఇలా హుక్ పెట్టేసుకుంటే అయిపోయి. సో బాగున్నట్టుగా అనిపించింది. టీ షర్ట్స్ కి వాటికి సింపుల్ గా వేసుకోవాలి అని అంటే ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ప్రతిసారి హెవీ పెట్టుకోవాలని అనుకోరు కదా. ఇట్లాంటివి అయితే ఈజీ అనమాట. ఇదిగోండి జస్ట్ ఇలా హుక్ వస్తుంది అంతే, ఈజీ ఇది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ అవుతున్న మరొక జ్యువెలరీ కూడా ట్రై చేశానండి, విచ్ ఈస్ ఇయర్ రింగ్సే కాకపోతే ఫుల్ ఇయర్ కి వస్తుంది అనమాట. అంటే మీకు చూపిస్తా ఉండండి. సెకండ్ టాప్స్ ఇట్లా కూడా పెట్టించుకుంటారు చాలా మంది. నాకేం సెకండ్ టాప్స్ అయ్యి లేవు, ఒకటే ఉంది. బట్ ఇలా ఇదంతా కూడా పెట్టుకుంటున్నారు అనమాట. సరే అది ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఈ ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేసా. ఇవాళ పైకి ఇలాగా వస్తుంది అనమాట మన ఇయర్ అంతా. ఇదిగోండి ఇలా స్టార్స్ లాగా వచ్చింది. ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని చూపిస్తా మీకు. ఇదిగోండి ఇలా పెట్టుకోవచ్చు. అంటే సెకండ్ హోల్ థర్డ్ ఇట్లాగా ఇవన్నీ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుందా చూడాలని అనుకుంటాం కదా. సో ఇలా ఉంది, బాగానే ఉన్నట్టు అనిపించింది. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైల్స్ కూడా ట్రై చేసి ఉండాలి కదా. సో అందుకని ఇది బాగానే అనిపించింది. యాక్చువల్లీ ఇవి కాంబో అనమాట, 3 కాంబో లాగా వచ్చినాయి. స్టార్ షేప్ కదా ఇప్పుడు మీరు చూస్తున్నది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి హార్ట్ షేప్ వచ్చినాయి, ఇలా హార్ట్ షేప్. అండ్ ఇంకొకటి అలా చిన్న చిన్న ఫ్లవర్ షేప్. ఇలా అన్ని ఇలానే ఇలా పైకి పెట్టుకునేవే అనమాట. సో బాగానే అనిపించింది. తక్కువ ఎంత జస్ట్ 200 చేంజ్ అలా ఉన్నాయన్నమాట ఇవి. సరే బాగుంది కదా, కొద్ది రోజులు ట్రై చేయొచ్చు అని తీసుకున్నాను. అండ్ జీన్స్ల పైకి టీ షర్ట్ల పైకి బాగుంటుంది అని అనిపించింది. సో ఇన్ కేస్ మీరు కూడా ఏదైనా డిఫరెంట్ గా ఉన్నాయి ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. బాగున్నాయి. అండ్ అలాగే ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా, అవి కూడా క్విక్ గా షేర్ చేస్తాను చూడండి. ఇవి నాకు ఓకే ఇట్లా అనిపించినాయి. అంటే ఇవి మనకి ఇలా ఆక్సిడైజ్ జ్యువెలరీ అనమాట. ఇవి కూడా బ్రాండెడ్ వే. ఇదిగోండి ఇలా ఆక్సిడైజ్ జ్యువెలరీ వస్తుంది. ఇలా వినాయకుడు తొండం లాగా వచ్చి కింద ఇలా గంట వేలాడుతున్నట్టుగా ఉందన్నమాట. ఇలా సో ఇట్లాంటి మోడల్స్ ఏంటంటే రెగ్యులర్ గా నేను చాలా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉంటాను, మీకు తెలుసు కదా ఆల్రెడీ. నేను 10 రూపాయల దగ్గర నుంచి కూడా ఇయర్ రింగ్స్ పర్చేస్ చేస్తూ ఉంటాను. బట్ ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ కావాలంటే అంత ఈజీగా అవైలబుల్ గా ఉండవు. రెగ్యులర్ స్టఫ్ అలాంటివి ఉంటాయి కానీ. సో ఈ మధ్య కాలంలో అంత డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అయితే నాకు ఎక్కడ రోడ్ సైడ్ కనిపించలేదు స్ట్రీట్ షాపింగ్ లో. అందుకే ఈ మధ్య అసలు ఇయర్ రింగ్స్ చాలా తక్కువే పర్చేస్ చేశాను. ఇది వరకు అయితే వారం 10 రోజులకోసారి 4 రోజులకోసారి అలా కొనేదాన్ని. ఇదిగోండి ఈ ఒకటి ఇలా అనిపించింది, ఇలా ఉన్నాయన్నమాట. బాగానే అనిపించినాయి. బట్ ఇది 230
30 రూపీస్ 250 230 250 200 చేంజ్ పడింది ఈ ఇయర్ రింగ్స్. సో అంతలా ఉన్నాయా అని నాకు అనిపిస్తుంది అనమాట. అఫ్ కోర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, బట్ అంత వర్తా కాదా అన్న డైలమాలో ఉన్నాను. 200 కనిపిస్తున్నాయండి ఇవి. ఓ 100 రూపాయలు అంటే తల్లి బిడ్డ న్యాయం అనిపించింది నాకు. సో అందుకని ఈ ఒక్కటి నాకు ఓకేష్ లా అనిపించింది. దీనిపైన ఎంఆర్పీ అయితే 350 ఉందిలేండి, బట్ ఓకేష్ లా అనిపించింది అంతే. ఇది మిగతా అయితే నాకు హ్యాపీగా అనిపించింది, ఆ ప్రైస్ కి చాలా బాగున్నాయి అనిపించింది. ఈ ఒక్కటి మాత్రం కొద్దిగా అలా అనిపించింది అనమాట. సో జ్యువెలరీయే కాదు, ఏదైనా సరే అమెజాన్ లో మనము అంటే బట్టలు జ్యువెలరీ లాంటివన్నీ అమెజాన్ లో ఆర్డర్ చేసి మనం ట్రై చేయొచ్చు. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు. బట్ బ్యూటీ ప్రొడక్ట్స్ లాంటివి ఉంటాయి చూడండి, అట్లాంటి వాటికి రిటర్న్ పాలసీ ఉండదు. అండ్ జ్యువెలరీలో కూడా కొన్నాటికి రిటర్న్ పాలసీ ఉండదు. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఐటమ్ పర్చేస్ చేసేటప్పుడు రిటర్న్ పాలసీ ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని పర్చేస్ చేయండి. లేకపోతే లేదు డెఫినెట్ గా కావాలి అనుకుంటేనే పర్చేస్ చేయండి, లేకపోతే అసలు దాని జోలికే వెళ్ళొద్దని చెప్తాను. సో ఈ వీటిల్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, వీటన్నిటి లింక్స్. మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ దీని గురించి మీ ఒపీనియన్ ఏమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. 200 చిల్లర ఈ ఇయర్ రింగ్స్ ఉంచుకోమంటారా రిటర్న్ ఇచ్చేయమంటారా? దీనికి రిటర్న్ పాలసీ ఉంది బై ది వే. ఉంచుకోమంటారా రిటర్న్ ఇచ్చేయమంటారా నాకు కామెంట్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకే, ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రీమియం బ్రాండ్ ఆర్ ఏదైనా సరే మీరు బయట డైరెక్ట్ గా షోరూమ్కి వెళ్ళి పర్చేస్ చేసినట్లయితే అమెజాన్ లో ఒకసారి చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెటర్ డీల్స్ మీరు పొందవచ్చు. సో ఇందులో చూపించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అలాగే నా స్టోర్ ఫ్రంట్ లింక్ కూడా మీకు ఇచ్చేస్తాను. ఏ ఐటమ్ మీకు ఏదైనా నచ్చి మీకు కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.